హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీస్ లిటిల్ కిచెన్. ఈరోజు మా ఫ్యామిలీకి ఎంతో ఇష్టమైన ఒక రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అదే పెసరపప్పు అటుకుల పాయసం. ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది. ఒక కప్పు పెసరపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులో వాటర్ వేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఒక 30 మినిట్స్ తర్వాత పెసరపప్పుని ఒక కుక్కర్లో తీసుకుని కొద్దిగా నీళ్లు వేసి ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి అందులో కొన్ని జీడిపప్పు ముక్కలు వేసి వేయించి పక్కన పెట్టుకుందాం. అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసి కొంచెం వేగాక పక్కకు తీసి పెట్టుకుందాం. అదే కడాయిలో ఒక కప్పు అటుకులు వేసి వేయించుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న పెసరపప్పును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 1 లీటర్ దాకా పాలు తీసుకొని అందులో వేసి పాలు బాగా పెసరపప్పుతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలా 15 to 20 మినిట్స్లో మనకి పాలు బాయిల్ అవుతాయండి. అలా పాలు బాయిల్ అవుతున్నప్పుడు మనం 2 కప్స్ దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి. బెల్లం అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. అలా బాయిల్ అవుతున్నప్పుడు పైన కొంచెం నురుగులాగా వస్తుందండి. దాన్ని మనం తీసేసుకుంటే మన పాయసం కొంచెం క్లియర్గా ఉంటుంది. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ అండి, యాలకుల పొడి కానీ వేసుకోవాలి. అలా తీసేసి కొంచెం పాలని కలుపుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. కొంచెం అంచుల వెంట మీగడ కడుతూ ఉంటుంది. దాన్ని పాలలోకి వేస్తూ అలా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తే మన పాయసం రెడీ అయినట్టే. ఇంకా ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా వేసి బాగా కలుపుకుంటే మన పెసరపప్పు అటుకుల పాయసం రెడీ అయిపోతుందండి. అంతేనండి, మా ఫ్యామిలీకి ఎంతో ఇష్టమైన పెసరపప్పు అటుకుల పాయసం రెడీ. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీ ఫ్యామిలీకి కూడా అది ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.